ఇది వైఎస్ఆర్సీపీ అఫీషియల్లో పెట్టుకున్నారండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. నేను విజనరీ అని చెప్పుకున్నాను. నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రానికి ఏం చేశారు, ఇక్కడ గొప్పలు చెప్పుకోకుండా పని చేసుకుంటూ వెళ్ళిన వైఎస్ జగన్ గారు ఏం చేశారు. అదే ఈ రోజున జగన్ గారికి అలాగే నారా చంద్రబాబు నాయుడు గారికి పోటీ పెట్టారండి. ఎక్కడ? వైఎస్ఆర్సీపీ అఫీషియల్ పేజ్లో. ఓకే, మీ పోటీని మేము యాక్సెప్ట్ చేసాం. ఏంటి ఈ పోటీలో? వీళ్ళు చెప్పుకున్న పాయింట్లే, ఇదే నేను చెప్పట్లే, వైసీపీ పార్టీ వాళ్ళు పెట్టుకున్న దాంట్లోనే వాళ్ళు చెప్పిన పాయింట్లని నేను ఒక్కసారి మీకు వివరిస్తాను. 40 ఏళ్ల అనుభవం చంద్రబాబు ఏనాడు ఆలోచన చేయలేదట కృష్ణలంక రిటైనింగ్ వాల్ కోసం. 40 సంవత్సరాల చరిత్ర కలిగిన చంద్రబాబు నాయుడు గారు ఆలోచించలేదట. బాబు వచ్చినట్టు ఆలోచించాడట. ఏ బాబు? జగన్ బాబు. ఏం ఆలోచించాడటండి? జగన్ గారు 1.5 ఏళ్ల లోపు పూర్తి చేసి వరదల నుంచి ప్రజల ప్రాణాలు కాపాడారు. జగన్ బాబు ఏ డేట్లో వచ్చాడండి? మా జగన్ బాబు ఇక జగన్ బాబు మే 30వ తారీఖు 2019వ తారీఖున ఇక వైఎస్ జగన్మోహన్ రెడ్డి టేక్స్ ఓత్ యాజ్ ఆంధ్రప్రదేశ్ సీఎం. ఆంధ్రప్రదేశ్ సీఎంగా జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు ప్రమాణం చేశాడంటే మే 30, 2019. ఆ రోజు నుంచి అతను ముఖ్యమంత్రి కదా. మే 30 మే 2019లో అతను ముఖ్యమంత్రి. అయితే అతను ముఖ్యమంత్రి అయిన తర్వాత 1.5 సంవత్సరంన్నరకి రిటైనింగ్ వాల్ కంప్లీట్ చేశాను అన్నాడు. 1.5 సంవత్సరంన్నర అంటే కరెక్ట్గా 2020 5వ నెల 30కి సంవత్సరం అవుతుంది. నర అంటే ఇంకొక 6 నెలలు వేద్దాం, అంటే 11వ నెల 30 11 2020కి మేము రిటైనింగ్ వాళ్ళు కంప్లీట్ చేసామంటున్నారు. రిటైనింగ్ వాళ్ళు కంప్లీట్ అయింది ఈ డేట్కి అంటున్నారు. 1.5 సంవత్సరంన్నర అంటే అంతే కదండి. చూడండి, జగన్ గారు 1.5 ఏళ్లలో పూర్తి చేసి వరదల నుంచి ప్రజల ప్రాణాలు కాపాడారంటే 1.5 సంవత్సరంన్నర అంటే అంతే అవుతుంది. ఎప్పటికీ కంప్లీట్ అయ్యి ఉండాలండి ఇది? 30/11/2020కి అవ్వాలి. కానీ ఇక్కడ మనం ఒక వాస్తవం చూద్దారండి. ఇది చూడండి, ఇది వీడియో అండి. ఏదో ఒకవేళ ఎడిట్ చేసిన ఫోటో లేకపోతే మరోటో కాదు, యూట్యూబ్లో పెట్టిన వీడియో. ఈ వీడియో పెట్టిన డేట్ ఎప్పుడండి? ఇది మార్చి 23, 2019. జగన్ చెప్పిన లెక్క ప్రకారం ఎప్పుడు కంప్లీట్ అయి ఉండాలి? 30వ తారీఖు 11వ నెల 2020కి కంప్లీట్ అయి ఉండాలి. కానీ 2019 మార్చి 23 అంటే జగన్ అప్పటికి సీఎం అవ్వలేదు. ఇంకా జగన్ సీఎం ఎప్పుడయ్యాడు? మేలో అయ్యాడు. మే అంటే 5వ నెల, మార్చి అంటే 3వ నెల. అంటే ఇతను సీఎం అవ్వకముందు 2 నెలలకు ముందే ఈ వీడియో పెట్టారు. ఈ వీడియోలో ఏముందండి? కృష్ణా రివర్ రిటైనింగ్ వాల్ వర్క్స్ కంప్లీటెడ్ ఇన్ కృష్ణలంక అంటే జగన్ సీఎం అవ్వక 2 నెలల ముందే రిటైనింగ్ వాల్ కంప్లీట్ అయిపోయిందటండి. ఎవరో పెట్టారు కదా, మేము ఎలా నమ్ముతాం అని మీరు అనొచ్చు. సరే, ఆ పాయింట్ ఆఫ్ వ్యూకి వద్దాం. ఇక్కడ చూడండి ఒకసారి. గుడివాడ కొడాలి నాని రిటైనింగ్ వాల్ పై నుండి వరద ప్రయాణం పరిస్థితిని సమీక్షిస్తున్న మంత్రులు కొడాలి నాని మరియు అనిల్ కుమార్ అని ఇచ్చారు. ఇప్పటికి 2019 ఆగస్టు 17కే ఇదిగో వీళ్ళిద్దరూ రిటైనింగ్ వాల్ మీద నిలబడి ఉన్నారు. జగన్ రెడ్డి ప్రకారం ఎప్పుడు అయి ఉండాలి? ఇది నవంబర్ 30, 2020కి కంప్లీట్ అవ్వాలి. నవంబర్ 30, 2020కి కంప్లీట్ అవ్వాల్సిన వాల్ మీద వీళ్ళు ఎలాగా ఆగస్టు 17, 2019లో నిలబడ్డారు? సింపుల్ కదండి. ఇంత వరస్ట్ ఫెలోస్ వీళ్ళు. ఇవన్నీ బయటికి వాళ్ళు అబద్ధాలు చెప్పుకుంటూ పోతుంటారు. మేమేమో వాటిని బయట పెట్టుకుంటూ వస్తాం. ప్రజల మీద ఉమ్ములేస్తూనే ఉంటారు. అలవాటు అయిపోయింది. ఉమ్మేసిన తుడుచుకుంటూ పోవటం, మళ్ళీ అబద్ధాలు చెప్పటం. ఏదో సినిమా చూశానండి నేను, దొంగాట అని. అప్పట్లో సినిమా వచ్చిందండి, దొంగాట. హీరో ఎవరంటే జగపతి బాబు గారు, హీరోయిన్ ఏమో సౌందర్య గారు. సౌందర్య గారిని అబ్బాస్ ఎవరో ఒక యంగ్ హీరో ట్రాప్ చేస్తాడు. అతనన్నీ అబద్ధాలే చెప్పి, అతను నిజాయితీ ఉండదు, అన్ని అబద్ధాలు చెప్పి ట్రాప్ చేస్తుంటాడు అమ్మాయిల్ని. ట్రాప్ చేస్తుంటే లాస్ట్ క్లైమాక్స్ అప్పుడు కూడా అబ్బాస్ ఎదవని తెలిసిపోద్ది అందరికీ. తెలిసిపోయిన తర్వాత కూడా అది మారకుండా కొండకు వెంట్రుక వేసాం, వెంట్రుకు పోయింది, ఇంకా చాలా వెంట్రుకలు ఉన్నాయి అని మళ్ళీ మోసం చేయడానికి వెళ్ళిపోతాడు. సేమ్ జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ కూడా అంతే పరిస్థితి. వివేకానంద రెడ్డి గారు మర్డర్ దగ్గర నుంచి, ఎందుకంటే మొన్న అంబేద్కర్ స్టాట్యూ మీద దాడి జరిగిందన్నారు. అంబేద్కర్ స్టాట్యూ మీద జరిగిందా దాడి? కాదని ప్రజలందరికీ అర్థమైంది. లేదు, ఆ కింద ఉన్న జగన్మోహన్ రెడ్డి పేరు మీద జరిగితే
ఆ జగన్మోహన్ రెడ్డి పేరు ఎవడో నచ్చనోడు పీకేస్తే అంబేద్కర్ విగ్రహం మీద దాడి అని ప్రచారం చేసి అంబేద్కర్ గారి విగ్రహం మీద దాడి చేసింది చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు అన్నారు. వాస్తవాలు తెలిసాక మళ్ళీ చీకుట్టారు. వీళ్ళు బురదలో దొరిలే పందులు అంటోళ్ళు. బురదలో దొరులుతారు, బయటకు వస్తారు, మళ్ళీ బురదలో దొరులుతారు, మళ్ళీ బయటకు వస్తారు. కానీ ఈ బురద పందుల గురించి మాత్రం ప్రజలకు ఎప్పటికప్పుడు చెప్తూ ఉండాలండి. లేదంటే ఎప్పుడోకప్పుడు ప్రజలు అరే బురద కాదేమో అదేమో పెయింట్ ఏమో అనుకుంటారు. కాబట్టి అది బురద అని మనం ఎప్పటికప్పుడు చెప్తూనే ఉండాలి. ఎందుకంటే ప్రచారం లేకపోతే నిజం కూడా అబద్ధం అయిపోతాడండి. ప్రచారం లేకపోతే మరి అలాగా అడగండి, వీళ్ళిద్దరిని అడగండి. పోనీ ఇదేమి మనం పెట్టింది కాదు, మనం ఏం మార్పింగ్ చేసి పెట్టింది కాదు. కొడాలి నాని పేజీలో ఇక చూసుకోండి, 2019లో 17వ తారీఖు ఆగస్టుని పెట్టాడు. ఇది కావాలంటే పేజ్ కూడా ఓపెన్ చేస్తాను నేను. అడగండి, ఈ పేజ్ అతనితో కాదు అడగండి. 2,53,000 మంది ఫాలోవర్స్ ఉన్నారు. ఇదైతే మనం ఫేక్ అయితే చేయలేం కదా. రిటైనింగ్ వల్ల ఎలా గట్టారండి? అయిపోయిందా? గడ్డిట్టం కదా పూర్తిగా. చెప్పా పెట్టకుండా అర్ధరాత్రి 12 గంటలు దాటిన తర్వాత చెప్పా పెట్టకుండా బుడమేరు మీద ఉన్న రెగ్యులేటర్ గేట్లను సైతం గేట్లు పైకెత్తాడు. గేట్లు ఎత్తడంతో నీళ్ళన్నీ పూర్తిగా విజయవాడ వైపు రావడం జరిగింది. శనివారం ఉధృతంగా కూడా లెవెల్స్ పెరగడం మొదలుపెట్టాయి. నేను అడుగుతా ఉన్నా, ఎందుకో ఆ పరిస్థితి తీసుకొచ్చినారు అని. ఆ రెగ్యులేటర్ గేట్స్, బుడమేరు మీద ఉన్న రెగ్యులేటర్ గేట్స్ మీరు ఎందుకు ఎత్తాల్సి వచ్చింది? ఇంతకు ముందే దాన్ని ఎత్తి 3 రోజుల ముందు నుంచే కింద ఎత్తి పెట్టుకొని ఉండింటే ముందుగానే వెళ్ళిపోయిండేటే కదా. నీళ్ళు ఒకటేసారి ఉధృతంగా వచ్చే పరిస్థితి ఉండేది కాదు. లేదా దాన్ని రెగ్యులేట్ చేసి ఉండింటే కనీసం అక్కడ నుంచి డైవర్షన్ ఛానల్ నుంచి పోలవరం కెనాల్ నుంచి ప్రకాశం బ్యారేజీలోకి నీళ్లు వెళ్ళిపోయి అటు నుంచి అటు సముద్రంలోకి వెళ్ళిపోయి ఉండొచ్చు. కేవలం ఆ గేట్లు ఎత్తకపోతే చంద్రబాబు నాయుడు ఇల్లు మునిగిపోతుందని, చంద్రబాబు నాయుడు ఇల్లు కాపాడుకునే దానికోసం ఆ గేట్లు ఎత్తడం, విజయవాడ నగరాన్ని పూర్తిగా ముంచేసే కార్యక్రమం చేయడం, ఇది చంద్రబాబు నాయుడు గారు చేసింది. బుడమేరు నుంచి ఇంత తీవ్రమైన వరద అడిషనల్గా ఈ నీళ్ళకి యాడ్ అయ్యి ఈ పరిస్థితి ఇంత దారుణంగా తయారైంది. పోనీ ఇంత దారుణంగా తయారైన పరిస్థితుల్లో ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఏమైనా కాస్తో కూస్తో కనికరం చూపించాడా ప్రజల మీద? కాస్తో కూస్తో ఎంపతి చూపించాడా ప్రజల మీద? కాస్తో కూస్తో వీళ్ళని ఆదుకునే దానికోసం ఏదైనా అడుగులు వేసాడా, చర్యలు చేశాడా అని అంటే ఎక్కడా లేదు. తాను ఇంట్లో ఎందుకు ఉండడం లేదు అని అంటే తాను ఇంట్లో ఉండే పరిస్థితి లేదు కాబట్టి తాను ఇంట్లో ఉండడం లేదు. తాను ఇల్లు మునిగిపోయింది కాబట్టి తాను ఇంట్లో ఉండే పరిస్థితి లేదు కాబట్టి తాను ఇంట్లో ఉండడం లేదు. ఆ ఇంట్లో తాను ఉండకపోవడం కూడా ఏదో పెద్ద ఘనకార్యం అన్నట్టుగా ఇంట్లో నీళ్లు ఉన్నాయి కాబట్టి ఉండలేకుండా ఉండే పరిస్థితి ఉంది కదా అని చెప్పుకోలేక, అది చెబితే తనకు పబ్లిసిటీ రాదనే ఉద్దేశంతో కలెక్టర్ కార్యాలయం అంటాడు, కలెక్టర్ కార్యాలయంలో నేను ఉంటున్నానంటాడు, ప్రజల కోసమే తానేదో ఉంటున్నట్టుగా బిల్డప్ ఇవ్వడం. నిజంగా ఎంత దుర్మార్గమేనంటే, పోనీ ఆ బిల్డప్ ఇచ్చే కార్యక్రమంలో అన్నా కానీ సిన్సియారిటీ అన్నా ఉందా అని అంటే అది సిన్సియారిటీ లేదు. మీరే చూస్తూ ఉన్నారు, ఈ కాలనీ ఈరోజు చూశారు, సింగ్ నగర్ చూస్తూ ఉన్నారు, ఎక్కడికన్నా పోండి విజయవాడలో ఏ కాలనీ అన్నా తీసుకోండి, ఇదే పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ పరిస్థితి చూస్తే ఏమొస్తుంది? ఎక్కడ రిలీఫ్ క్యాంపులు లేవు. బుధవారం నాడే ఇరిగేషన్ సెక్రటరీ డ్యాముల్లో ఉన్న ఫ్లడ్ కుషన్ ఏర్పాటు చేస్తూ కాస్తో కూస్తో ప్రతి డ్యామ్లోనూ కొన్ని నీళ్ళని కిందికి వదిలేసి ఫ్లడ్ కుషన్ ఇరిగేషన్ సెక్రటరీ ఏర్పరిచిందంటే, బుధవారం రోజే రెవెన్యూ సెక్రటరీ పరిస్థితిని గమనించి, ఎక్స్ట్రీమ్ రెయిన్ఫాల్ రాబోతోందనే పరిస్థితిని గమనించి రెవెన్యూ సెక్రటరీ రిలీఫ్ క్యాంపులన్నీ కూడా ప్రణాళికాబద్ధంగా ఏర్పాటు చేసి ఉండింటే, ఆ రిలీఫ్ క్యాంపులలో వసతులన్నీ కూడా ఈ జనాభాకు తగ్గట్టుగా రిలీఫ్ క్యాంపులు ఏర్పాటు చేయడం, జనాభాకు తగ్గట్టుగా ఆ రిలీఫ్ క్యాంపులలో వసతులు ఏర్పాటు చేయడం రెవెన్యూ సెక్రటరీ గానే చేసి ఉండింటే, హోమ్ సెక్రటరీ వెంటనే తాను కూడా లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ఈ ప్రజలందరినీ కూడా రిలీఫ్ క్యాంపులకు షిఫ్ట్ చేసే కార్యక్రమం హోమ్ సెక్రటరీ కూడా చేసి ఉండింటే, 3 డిపార్ట్మెంట్లు అనుసంధానంగా పనిచేసి ఉండింటే ఈ విపత్తు ఉండేది కాదు. ఇలాంటి వ్యక్తిని నేను చాలాసార్లు చెప్పాను. అతను ఒక స్ప్లిట్ పర్సనాలిటీ, ఒక సైకో. ఆయన అనుకున్నదే రైట్ అని మనం నమ్మిస్తాడు, మెస్ప్రైజం చేయడం, అదే మాట్లాడుతాడు. ఇప్పుడు కూడా ఈ రోజు కూడా చూశాను నేను. మా ఇంటిని కాపాడుకోవడానికి ఆ పక్క వచ్చే నీళ్ళు ఈ పక్క పంపించానంట. కెన్ యు టెల్? బుద్ధి జ్ఞానం ఉందా? మీరు కూడా వినేవాళ్ళకి మీకు ఏమన్నా ఉందా?
అలాంటి వ్యక్తులు సమాధానం చెప్పమని అడగడానికి మీకు మనసు వచ్చిందని అడుగుతున్నా. ఎందుకు అటువంటి చెత్త మనుషులతో స్పందించాలనా? కాదు, కాదు, బుడమేరు నది అది ఒక వాగు, అది ఒక డ్రైన్కు నదికి డిఫరెంట్ జరిగిన వాటిని ఏమంటాం? ఇంకా అలాంటి వ్యక్తిని మేము మాట్లాడుతున్నాం. ఇప్పుడు దానికి గేట్లు ఎత్తేసామంట, దానికి నీళ్లు ఈ పక్క నుంచి ఆ పక్క పంపించామంట. మా ఇల్లు అవతల సైడ్ ఉంటుంది, బుడమేరు యువతల సైడ్ ఉంటుంది. అంటే నీళ్లు కూడా ఒకవేళ ఒక అబద్ధం చెప్పినా ఆ అబద్ధం కూడా కనీసం నాలెడ్జ్ లేకపోతే ఏమనుకుంటారో. నేను ఒక బాధ్యత కలిగిన వ్యక్తిని, నేను ఒక మాజీ ముఖ్యమంత్రిని, మొన్నటి వరకు ఇప్పుడు ముఖ్యమంత్రిని. నేను మాట్లాడితే మీరేమనుకుంటారండి? కృష్ణా నదికి బుడమేరుకు వ్యత్యాసం తెలియకపోతే రెండు నదులు చేసేస్తే ఇలాంటి వ్యక్తులు రాజకీయాల్లో ఉంటే మన దురదృష్టం కాకపోతే ఏంటిది? ఈ రాష్ట్ర ప్రజల దురదృష్టం కాకపోతే ఏంటి? అందుకే పొటాటోకి ఆ రోజు మీరు చూశారు, టమోటాకి పొటాటోకి వ్యత్యాసం తెలియకుండా మాట్లాడాడు. ఏదేం చేస్తారు రాజకీయాలండి? స్పష్టత లేదు, సబ్జెక్ట్ లేదు, నేర్చుకోవాలని ఆలోచన లేదు. సాయంత్రం అయితే గల్లాపెట్టి తిరుగుతూ ఎంత వచ్చిందో చూసుకుంటారు. ఈరోజు కలెక్షన్ అని ఇలాంటి వాళ్ళు రాజకీయాలు చేస్తాను. ప్రజాహితం కోసం పనిచేసే పరిస్థితి రావాలి. ఆ రోజులు అయిపోయినాయి. మొన్నటి వరకు మోసాలు చేశారు, కానీ మీ మోసాలు ప్రజలు అర్థం చేసుకుంటారు. నాకు పని లేకుండా తిరుగుతున్నా, ఈయనకి ఎక్కువ పని అయిపోయి ఇంట్లో కూర్చొని ఎక్కడికక్కడ ఇది చేసే పరిస్థితికి వస్తున్నాడు. ఏమంటారు? వెళ్ళాడా? రేపు వెళ్తున్నాడా? పోస్ట్ పోన్ చేయలేదా? కాబట్టి ఆయనకి పని ఎక్కువ ఉంది కాబట్టి లండన్ పోతున్నాడు. మనందరికి పని లేదు కాబట్టి మీరు రిపోర్ట్ చేస్తున్నారు, నేను తిరిగి పనులు చేస్తున్నా. కొంతమంది కూరగాయల రేట్లు పెంచేస్తున్నారని, అది కూడా కొంచెం మంచిది కాదు. అందుకే ఈరోజు ఇంకొక నిర్ణయం చేశాం. 2 రూపాయలు, 5 రూపాయలు, 10 రూపాయలు కూరగాయలు 3 రేట్లు పెట్టాం. ఆకుకూరలన్నీ 2 రూపాయలకే ఇస్తాం సబ్సిడీతో. 10, 15, 20 రూపాయలు చేసేటన్ని 5 రూపాయలకే ఇస్తాం. 30 రూపాయలు, 25 రూపాయలు చేసేటన్నిటికీ 10 రూపాయలు పెడతాం. 3 రేట్లే ఉంటాయి. ఆ 3 రేట్లకి రేపు కూరగాయలు అందుబాటులో ఉంటాయి. డంప్ చేస్తాం, మొబైల్ పెడతాం, ఎక్కడ చూసినా సరఫరా చేస్తాం. అంత మునుపు కూడా విశాఖపట్నంలో ఇదే మరి పెట్టాం. ఇప్పుడు మళ్ళా కూరగాయలన్నీ పెట్టి ఏ ఒక్కరికి ఇబ్బంది లేకుండా చేయడం కోసం ముందుకు పోతున్నాం.